అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన జాబులు పోతున్నాయా? రీసెంట్‌గా చూసుకుంటే చాలా కంపెనీల్లో చాలా జాబ్స్ తీసేశారు. ప్రపంచం అంతా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. జాబ్స్ తీసేస్తున్నారు. ఒక రకంగా వాస్తవమే అది. అంటే ఏఐ ఎక్కడెక్కడ ఏ ఏ పనులు ఎవరెవరు చేయగలరు అని గుర్తించి ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో వాళ్ళు దాన్ని అంటే కాస్ట్ కట్టింగ్ కోసం అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈజీగా చేయగల పనులు ఎవరెవరైతే ఏముంది సింపుల్ డేటా ఎంట్రీ అనో, ఇంకోటనో లేకపోతే ఆ టెలిఫోన్ ఆపరేటర్ అనో వాటెవర్ ఇట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ జాబ్స్, హెచ్ఆర్ జాబ్స్ అనో, అవనో డాక్యుమెంటేషన్ అని ఇలాంటివన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే డెఫినెట్‌గా టేక్ ఓవర్ చేస్తుంది. బట్ అమెజాన్‌లో ఒక 30,000 లే ఆఫ్స్ అనేది ఒక 3, 4 డేస్ నుంచి ఒక బీభత్సంగా న్యూస్ అయితే మాత్రం ఎక్కడ చూసినా అదే. అంటే 30,000 మందిని ఇప్పటికిప్పుడైతే తీసేయలేదు. బట్ మొన్న ట్యూస్‌డే నుంచి గ్రాడ్యుయల్‌గా స్టార్ట్ చేశారు. బట్ సో ఫార్ 14,000 తీసేశారు అనేది ఒక న్యూసు. కొంతమంది బయటకొచ్చి చెప్పడం ఏంటంటే, మమ్మల్ని కంపెనీకి పిలుస్తున్నారు. ఇంకా పింక్ స్లిప్ ఇచ్చేసి పంపించేస్తున్నారు. ఇంకా కొంతమందయితే అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఎక్కడున్నా సరే రండి అని చెప్పేసి పిలిచేసి, వాళ్ళని ఇంకా మీ సర్వీసెస్ అన్నీ అయిపోయినాయి. థాంక్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అని చెప్పేసి పంపించేస్తున్నారని. బట్ యాక్చువల్‌గా ఏఐ వలన లే ఆఫ్స్ జరుగుతున్నాయా అంటే, ఒక వాదన యెస్ కరెక్ట్. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఇప్పుడు యూపీఎస్ 50,000 మందిని తీసేసింది. మీకు ఒక లిస్ట్ డిస్‌ప్లే చేస్తా ఇక్కడ. ఏ ఏ కంపెనీలు ఎంతమందిని తీసేసినాయని. రీసెంట్‌గా చూసుకుంటే చాలా లే ఆఫ్స్ అయితే జరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల లే ఆఫ్స్ జరగడం అనేది డెఫినెట్‌లీ పాసిబుల్. నేను ఇంతకుముందు ఒక వీడియో గూడా పెట్టాను. నేను దీని మీద ఒక 4 మంత్స్ బ్యాకే పెట్టా. ఫ్యూచర్‌లో చాలా అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరగబోతుంది అన్నప్పుడు చాలా మంది పాజిటివ్‌గా స్పందించారు గానీ, కొంతమంది అయితే అసలు నెగెటివ్‌గా కనీసం ఐటీ నాలెడ్జ్ ఉందా అని అడిగారనమాట. అంటే అప్పుడు వాళ్ళేమనుకున్నారంటే ఏఐ వల్ల మస్తు జాబులు క్రియేట్ అయితే అసలు ప్రపంచమే మారిపోద్దన్నట్టు మాట్లాడారనమాట. మీకు ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను అసలు అమెజాన్ వాళ్ళు ఎందుకు జాబ్ కట్స్ చేస్తున్నారు అనేది ఇది డిఫరెంట్. ఎవరు నాకు తెలిసి ఇప్పటిదాకా చెప్పుండరు. ఆ రీజన్ బిహైండ్ ఏంటనేది నేను చెప్తాను. నాకు అర్థమైన దాని ప్రకారం. నా రీసెర్చ్‌లో నాకు అర్థమైన పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకుంటా. అట్ ద సేమ్ టైమ్ వేరే కంపెనీస్ గూడా లే ఆఫ్స్‌లు చేస్తున్నాయి ఏఐ. ఏఐ బబుల్ అంటున్నారు. ఏఐ బబుల్ బరస్ట్ అవ్వబోతుంది. ఏం ప్రాబ్లమ్ లేదు. ఏం టెన్షన్ లేదు అంటున్నారు. సో, ఈ ఇంపార్టెంట్ విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే చాలా వాల్యుబుల్ వీడియో. వీలైతే ఒక నలుగురికి షేర్ చేయండి. దీంట్లో నేను మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నా. ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్ కూడా డెఫినిట్‌గా యూజ్ అయ్యేటువంటి విషయం. బట్ ఒక లైక్ ఉంది గదా! కింద దాన్ని ఒక నొక్కు నొక్కారనుకోండి, లైక్‌లు ఎక్కువ పెరిగితే కొంచెం యూట్యూబ్ ఆటోమేటిక్‌గా వీడియో ఫార్వర్డ్ చేస్తది. నేను ప్రతి వీడియోలో చెప్తా ఉన్నా బట్ మీరైతే నొక్కట్లేదు. సో, లైక్ నొక్కేయండి, సబ్స్క్రైబ్ నొక్కేయండి. కామెంట్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం పద్ధతిగా చేయండి. నో ప్రాబ్లమ్. మనం ఇంక టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబులు పోతున్నాయా అంటే యెస్ పోతున్నాయండి. మీకు దీని మీద ఒక ప్రాక్టికల్ లేమన్ స్టైల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇంతకుముందు నేను ఈ వీడియోలో ఏదో ఒక వీడియోలో చెప్పా గాని ఆ వీడియో అసలు ఎవరు చూడలా. సింపుల్‌గా చాలా ఫాస్ట్‌గా టక చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటనేది. ఇప్పుడు నేను ఒక ఇల్లు కడుతున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. మీరో ఎవరో ఒకళ్ళండి. ఇట్ డజంట్ మ్యాటర్. 2 స్థలాలు పక్కనున్నాయి. ఒక ఇద్దరు మనుషులు కలిసి ఇల్లు కడుతున్నారనుకుందాం. అలా తీసుకుందాం పోనీ. ఓకే. ఈ స్థలంలో ఇతను ఒక 8 పిల్లర్స్‌కి సంబంధించిన గుంటలు తవ్వాలి. ఇతను సేమ్ 8 పిల్లర్స్‌కి సంబంధించిన గుంటలు తవ్వాలి. ఇతను ఏం చేశాడంటే మాన్యువల్‌గా ఉండేటువంటి మన కూలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు మన జనరేషన్‌లో కూలీ అనేది నడుస్తూనే ఉంది కదా! ఇప్పటికి కూడా అడ్డం నుంచి కూలీలొస్తారు చేస్తారు కదా! పాపం వాళ్ళకి మనకి వర్క్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఇతను ఒక్కొక్క గుంట 10 ఫీట్లు తవ్వాలి. నలుగురు మనుషుల్ని పెట్టుకున్నాడు. ఈ 8 గుంటలు దగ్గర దగ్గర 8 పిల్లర్స్ కోసం తవ్వేటువంటి గుంటలు వాట్ ఐ మీన్ టు సే ఈస్ 8 ఇంటూ నలుగురు మనుషులు చొప్పున వాళ్ళు తవ్వాలి. దాన్ని ఒకళ్ళు గంపలో ఎత్తాలి. ఇంకొకళ్ళు తీసుకెళ్ళి పారవేయాలంటే ఒక్కొక్క గుంటకి అట్‌లీస్ట్ ఒక నలుగురైతే డెఫినిట్‌గా పడతారు. 8 ఫీట్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. డిపెండ్ ఆన్ ద ల్యాండ్. అది ఒక రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, 4 రోజులు పట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 డేస్ అయితే వేసుకుందాం. 2 డేస్ ప్రకారము 8 ఇంటూ 4 ఇంటూ 2 అలా చూసుకుంటే గనక మీకు రోజు కూలి రూ. 1000 ఏసుకుందాం. ఇప్పుడైతే 1200, 1500 దాకా ఎళ్ళిపోయింది. బట్ జస్ట్ రీజనబుల్ కాలిక్యులేషన్ కోసం ఒక రూ. 1000 ఏసుకుంటే అప్రాక్సిమేట్ ఖర్చొచ్చేసి అతనికి 64,000 అవుతుంది. అది కూడా 2 డేస్‌లో పూర్తవుతాయి. అది కూడా ఆ గుంటలు ఓ పక్క వంకర, ఓ పక్క టింకర, ఓ పక్క ఏమో మాన్యువల్ వర్క్ కాబట్టి ఏందంటే గడ్డపారతో తవ్వుతాం కాబట్టి ప్రాపర్‌గా, నీట్‌గా స్క్వేర్ టైప్‌లో రావన్నమాట. సో, అతనికి 64,000 ఖర్చయింది. సేమ్ పక్కనే ఇంకొకతను ఇల్లు కడుతున్నాడు. అతను ఏ కూలోళ్ళని పెట్టుకోలేదు. ఒక మేస్త్రిని పెట్టుకున్నాడు. సింపుల్‌గా మార్కింగ్ ఏసాడు. జేసీబీ పొద్దున్నే 6 గంటలకొచ్చింది. వాడు ఒకడే డ్రైవరొచ్చాడు.
టపా 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 గుంటలు. సాయంత్రానికల్లా మొత్తం 8 తవ్వేశాడు. పర్ఫెక్ట్‌గా, నీట్‌గా స్క్వేర్ షేప్ ఎగ్జాక్ట్‌లీ వచ్చింది. 8 ఫీట్ అంటే కొలతేసి పెట్టినా కూడా 8 ఫీట్ పర్ఫెక్ట్‌గా వచ్చింది. దానికి వాడికి గంటకి రూ. 1000 జేసీబీ అప్రాక్సిమేట్ ఏసుకోండి. ఓకే. గంటకి రూ. 1000 జేసీబీ ఏసుకుంటా 8 గంటలు రూ. 8000 డ్రైవర్ భత్తా ఒక 500 8500 ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ తవ్విన మట్టిని పారబోయడానికి ఎవరొచ్చారంటే 2, 3 ట్రాక్టర్‌లొచ్చినాయి. ట్రాక్టర్‌లను పెట్టుకున్న ట్రిప్‌కి 500 ఏసుకోండి. ట్రిప్‌కి 500 ఏసుకోండి. సో, ఈ తవ్విన మట్టి తవ్వినట్టు ట్రాక్టర్‌లో ఏస్తున్నాడు. వాళ్ళదంతా ఇది ఉంటది కదా! మన హైడ్రాలిక్ సిస్టమ్ గదా! వాడు తీసుకుపోతున్నాడు, పారబోస్తున్నాడు. మళ్ళీ వితిన్ 10 మినిట్స్‌లో వెనక్కొచ్చేస్తున్నాడు. అంటే 2, 3 ట్రాక్టర్‌లతోటి ఒక 15, 20 ట్రిప్పులు కొట్టుంటారు మాక్సిమం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో, ఒక 10 ట్రిప్పులేసుకున్నా గాని 15, 50, 5,000 పోనీ 20 ట్రిప్పులేసుకోండి. ఒక 10,000 అంటే ఈ జేసీబీకి వాడిచ్చింది 8 గంటలు ప్లస్ బత్తా అది ఇది కలుపుకొని ఇంక డీజిల్ ఖర్చు ఎక్స్‌ట్రా వాటెవర్ ఇట్ ఈస్ సంథింగ్ ఏసుకున్నా గాని ఒక 10,000 ఈ ట్రాక్టర్లకి వాటికి ఇచ్చింది ఒక 10,000 మీకు కావాలంటే మిస్‌లేనియస్ ఇంకో 10,000 ఏసుకోండి స్టిల్ ఎక్స్‌ట్రా. మేస్త్రి ఖర్చో, వాటెవర్ ఖర్చో ఏదో ఒకటి మనం లెక్కలు చెప్పిన లెక్కలు తప్ప 30,000లో సాయంత్రానికల్లా వాడు కథం పెట్టాడు, ఎళ్ళిపోయాడు. ఇక్కడ ఎంతయింది అంటే 64,000 అంటే 34,000 వాడు ఎక్స్‌ట్రా ఖర్చు పెట్టాడు. వీడు 30,000లో వర్క్ కంప్లీట్ చేసుకున్నాడు. వీడికి సాయంత్రానికల్లా అయిపోయింది. వాడికి 2 రోజులు పట్టింది. ఓకే. సో, దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఇప్పుడు నాకు 30,000 మిగిలినప్పుడు నేను కూలోళ్ళని పెట్టుకున్నా. నాకు దయ, జాలి, కరుణ అవసరమా? యాస్ ఎ కంపెనీ ఓనర్ ఇఫ్ యూ థింక్ ఒక కిరాణా కొట్టు ఓనరో, లేకపోతే బిజినెస్ షాప్ ఓనరో, లేకపోతే ఒక పెద్ద షాపింగ్ మాల్ ఓనరో, బట్ హూ ఎవర్ ఇట్ ఈస్ యూ ఆర్ డూయింగ్ ఎ బిజినెస్. వెన్ యూ ఆర్ ఇన్ ద స్టెప్స్ ఆఫ్ ఎ బిజినెస్, యూ థింక్ లైక్ ఎ బిజినెస్ మ్యాన్. యూ డోంట్ హ్యావ్ ఎనీ హ్యుమానిటీ ఆర్ మనకి దయ, జాలి, కరుణ ఇవన్నీ ఏమి ఉండవు అనమాట. నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్‌లో అతను దయా, జాలి, కరుణ లేవు. అదనంగా 30,000 మిగిలినాయి. అంతే. పని తొందరగా అయిపోయింది. సో, సింపుల్ యాస్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఇట్ ఈస్ టేకింగ్ ఓవర్ ఆల్ ద జాబ్స్ అన్నమాట. కాబట్టి ఫ్యూచర్‌లో గూడా చాలా జాబ్స్ పోతాయి. ఇప్పుడు హెచ్ఆర్ రిలేటెడ్ జాబ్స్ పోతున్నాయి. ఎందుకంటే పేపర్ వర్క్ చేసేటువంటి జాబ్స్ అన్నీ అది చేస్తుంది. బేసిక్ కోడింగ్ జాబ్స్ పోతున్నాయి. జూనియర్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఇంక ముందు ముందు రాకపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత మిడిల్ మ్యాన్ జాబ్స్. ఒక ప్రాజెక్ట్‌కి సంబంధించిన పని అంతా అదే చేస్తుందండి. 50,000 లైన్‌ల కోడు 10 నిమిషాల్లో రాస్తుంది. రిగ్రెషన్ టెస్ట్‌లు చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. తర్వాత దాంట్లో మిస్టేక్స్ ఏమన్నా ఉంటే అదే చెప్తుంది. అదే ఫైండ్ ఔట్ చేస్తుంది. అదే ఫిక్స్ చేస్తుంది. అదే రిగ్రెషన్ రన్ చేసుకుంటే ఫైనల్‌గా కోడ్ రెడీ అయిపోయిందిరా నాయనా గిటబ్ ల్యాబ్ తీసుకొనెళ్ళి మీరు డిప్లాయ్ చేసుకోండి అని చెప్పి చెప్తుంది. ఇన్ని రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్స్ వచ్చినప్పుడు మిడిల్ మ్యాన్‌కి మధ్యలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మేపటానికి కంపెనీ వోళ్ళు అంత దయార్థ హృదయులు కాదు. సో, మన మీద ఎవడికి జాలి, దయా, కరుణ లేదు. ఇండియన్ కంపెనీస్‌లో లే ఆఫ్స్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రాజెక్ట్స్ లేవు. చాలా ప్రాజెక్ట్స్ అన్ని పోయినాయి. మార్క్స్ అండ్ స్పెన్సర్ వాళ్ళు రీసెంట్‌గా ఈ సైబర్ అటాక్స్ జరిగిన తర్వాత పెద్ద కంపెనీ టీసీఎస్ అనుకో టీసీఎస్ వాళ్ళకి ప్రాజెక్ట్ కాల్ ఆఫ్ చేశారు వాళ్ళు. ఎందుకంటే సైబర్ అటాక్ జరిగిందని చెప్పేసి. అలాగా కొన్ని మీకు గూగుల్‌లోకెళ్ళి ఎత్తుకోండి ఉన్నాయి. అలాగా ప్రాజెక్ట్స్ ఎక్కడికక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వల్ల ఆగిపోవటం వలన, ఆ ప్రెషర్ కంపెనీస్ మీద పడటం వలన ఇండియాలో జాబులు పోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇండియాలో జాబులు పోయేంత గొప్పగా ఎదగలేదు ఇంకా మనకి. యూఎస్‌లో, యూకేలో వాటిలో మీకు యూఎస్‌లో ఎస్పెషల్లీ ఏఐ మీద జాబులు పోతున్నాయంటే అండర్‌స్టాండబుల్. ఎందుకంటే కంపెనీస్ అన్నీ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాయి ఏఐ మీద. ఇప్పుడు ఇండియాలో వచ్చేసి మన సర్వీస్ ఓరియెంటెడ్ కంపెనీస్ కాబట్టి, ఆ సర్వీస్ ఓరియెంటెడ్ కంపెనీస్ వల్ల పెద్దగా పోయేదైతే జాబులు పోవడానికి కారణం ఏందంటే మెయిన్ ప్రాజెక్ట్‌లు లేకపోవటం. నంబర్ 2 ఎవరెవరైతే ఎప్పటినుంచో లాంగ్ స్టాండింగ్‌లో ఉండి అలా బెంచ్ మీద ఉండడానికి, రిలాక్సింగ్ ఉండడానికి అలవాటు పడిపోయారో వీళ్ళందరికీ జాబులు పోవటం అన్నమాట. సో, ఇది మెయిన్ పోవడం. ఇంకా ఫ్యూచర్‌లో కూడా అన్‌ఎంప్లాయ్‌మెంట్ డెఫినెట్‌గా పెరుగుతది. జాబులు డెఫినెట్‌గా పోతాయి. ప్రాజెక్ట్‌లు ష్రింక్ అయిపోతాయి. నంబర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అనేది కొంతమందికే ఉంటది. స్కిల్ ఉంది, టాలెంట్ ఉంది అంటే స్కిల్ ఉన్న, టాలెంట్ ఉన్న అక్కడ జాబ్ అనేది ఉండాలి. సో, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మనం ఓకే ఫోకస్డ్‌గా నేను చెప్పింది. నెక్స్ట్ టాపిక్ ఏఐ. అమెజాన్. అమెజాన్ ఎందుకు జాబులు తీసేస్తుంది? వాళ్ళకి డబ్బులు కావాలి. ఎందుకు డబ్బులు కావాలి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయాలంటే డబ్బులు కావాలి. ఎందుకు ఏఐ మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళు ఏడబ్ల్యూఎస్‌కి కొనేటువంటి చిప్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ చిప్స్, జీపీయూస్ అవి ఎన్విడియా నుంచి కొంటారు. అవి చాలా ఎక్స్‌పెన్సివ్. భయంకరమైన ఎక్స్‌పెన్సివ్ అన్నమాట. అంటే వీళ్ళు ఏఐ మీద ఒక బీభత్సమైన ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేస్తున్నారు. ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళకి డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? వస్తున్నాయి కదా! వేర్ హౌస్‌లు వాటి మీద వీటి మీద వస్తున్నాయి కదా! బట్ అదర్ దాన్ దట్ వీళ్ళకి వచ్చేటువంటి సంపాదన సరిపోవట్లేదు. అంత హెవీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది అవుతుందన్నమాట.
ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ని మళ్ళీ వాళ్ళు సెట్ చేసుకోవాలంటే ఏం జేయాలి? ఇక్కడ ఈ మిడిల్ మ్యాన్‌లు వీళ్ళందరూ చేసేటువంటి జాబులు ఏమైతే ఉన్నాయో దాన్ని ఈ ఏఐ సాఫ్ట్‌వేర్‌తో రీప్లేస్ చేసినప్పుడు అక్కడ కాస్ట్ కటింగ్ అనేది చేసుకుంటారనమాట. ఈ 30,000 మందినో, 15,000 మందినో, 20,000 మందినో స్లోగా తీసేస్తూ ఉంటే జరిగేటువంటి కాస్ట్ కటింగ్ నుంచి వచ్చేటువంటి డబ్బులు ఏదైతే ఉంటాయో దాన్ని తీసుకెళ్ళి వీళ్ళు దీని మీద ఇన్వెస్ట్ చేస్తా పోతున్నారు. కంపెనీ రీస్ట్రక్చరింగ్ అన్నదంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి డబ్బులు కావాలి అని. డబ్బులు లేక కాదండి. ప్రతి కంపెనీ దగ్గర వందల వేల కోట్ల మిలియన్లున్నాయి. కానీ డబ్బాలో దాచిపెట్టిన డబ్బులు ఎవడు బయటికి తీయడు. సంపాదన వచ్చే దాంట్లోంచే బయటికి తీస్తాడు. గూగులోడి దగ్గర లేవా? మెటా వాళ్ళ దగ్గర లేవా? మైక్రోసాఫ్ట్ వాళ్ళ దగ్గర లేవా? మన టీసీఎస్‌లు, విప్రోలు, ఇన్ఫోసిస్‌ల దగ్గర లేవా? ఉన్నాయి. కానీ ఎవరైనా సరే ఖజానా రాజుగారి ఖజానాలోంచి డబ్బులు ఎవరు తీయరు. వచ్చే దాంట్లోంచే రొటేట్ చేస్తుంటారు. దాంట్లోంచి మళ్ళీ కొంచెం తీసి ఖజానాలో ఏస్తుంటారు. ఇది అక్షర సత్యం. ఏ బిజినెస్ మ్యాన్ అయినా సరే, ఈవెన్ చిన్న కిరాణం కొట్టు నడుపుకునేటువంటి ఓనర్ అయినా కూడా బ్యాంక్‌లో డబ్బులున్నాయి గదా! తీసుకొచ్చి పెడదాం మనం ఇవాళ రోజున బిజినెస్ లేదు గదా! కొంచెం అని చెప్పి అనుకోడు. ఏదో ఒక రకంగా అడ్జస్ట్ చేద్దాం అని అప్పు తెచ్చి పెడతాడు గానీ, ఆ ఖజానాలోంచి ముట్టడు వాడు. ఎందుకంటే రేపు ఈ అప్పు తీర్చేటప్పుడు ఈ వచ్చినటువంటి ఆ రోజు జరిగినటువంటి సేల్స్‌లోంచో లేకపోతే వాటెవర్‌లోంచో డబ్బులు అప్పు తీరుస్తాడనమాట. అది బిజినెస్ స్ట్రాటజీ అంటారు దాన్ని. సో, ప్రతి కంపెనీ వాడు గూడా ఫాలో అయ్యేదదే. ఈ అమెజాన్‌లో గూడా వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ కోసం మరి మైక్రోసాఫ్ట్ ఎజూర్ వాళ్ళు గూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీని మీద జీపీయూలు కొంటున్నారు. వాళ్ళు ఎన్‌విడియాలో కొంటున్నారు అని డౌట్ మీకు రావచ్చు. కానీ వాళ్ళేంటంటే అలాంగ్ విత్ ఎన్‌విడియా చిప్స్ వాళ్ళు కొంత కస్టమ్ చిప్స్ అనేవి వాడుతూ ఉంటారనమాట. సో, ఆ కస్టమ్ చిప్స్ కొంచెం వాడటం వల్ల కాస్ట్ బర్డెన్ అనేది కొంత షేర్ అవుతా ఉంటది. సో, మీరు కావాలంటే గూగుల్‌లోకెళ్ళి ఎత్తుకోండి. ఎజూర్ ఏది మైక్రోసాఫ్ట్ ఎజూర్ వాళ్ళు ఓన్లీ ఎన్‌విడియా మీద డిపెండ్ అయితున్నారా? లేదు వేరే ఏదైనా కస్టమ్ మేడ్ చిప్స్ కొంటున్నారా? అంటే యెస్ కొంచెం కస్టమ్ మేడ్ చిప్స్ కొంటారు. వాటి మీద కొంత కాస్ట్ కటింగ్ అనేది వాళ్ళకి తగ్గుతా ఉంటది. అంటే పెర్ఫార్మన్స్‌ని బట్టి వాళ్ళు మారుతూ ఉంటారనమాట. ఇటు పక్క ఎన్‌విడియా జీపీయూస్ కొంటూనే ఉంటారు. సో, ఇది అది బ్యాలెన్స్‌డ్‌గా కొని మిక్స్డ్‌గా చేయడం వల్ల వాళ్ళకేంటంటే కొంత ఆ డిపెండెన్సీ హై బడ్జెట్ డిపెండెన్సీ అనేది లేదు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి రకరకాల సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయి కాబట్టి, రకరకాల కాంట్రాక్ట్‌లు ఉన్నాయి కాబట్టి, రకరకాలుగా డబ్బులు వస్తుంటాయి. అన్ని కంట్రీస్ నుంచి అగ్రీమెంట్‌లు, కాంట్రాక్ట్‌లు ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ అమెజానే ఓన్లీ జీపీయూస్ ఈ ఎన్‌విడియా మీదే డిపెండెంట్ కాబట్టి, అవి చాలా ఎక్స్‌పెన్సివ్ కాబట్టి, వాళ్ళకి డబ్బులు చాలా కావాలి. సో, మెయిన్ ప్రతి కంపెనీ వాడు గూడా ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తా పోతున్నారు. గూగులోళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మెటా వోళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అసలు వాళ్ళైతే పిచ్చి పిచ్చిగా సాలరీస్ ఇచ్చి పడేసి మన ఫేస్‌బుక్ వోళ్ళైతే అసలు పిచ్చి పిచ్చిగా సాలరీలు వేలల్లో ఏంటి బిలియన్‌లలో, మిలియన్‌లలో సాలరీలు ఇచ్చి తీసుకున్నారు ఏఐ మీద. అంటే వీళ్ళందరూ ఫ్యూచర్‌లో హ్యూమన్ రిసోర్స్ అనేది లేకుండా కంపెనీస్ నడిపించుకోవడానికి ప్లాన్ చేస్తున్నాయన్నమాట. యాక్చువల్‌గా ఇది గవర్నమెంట్ ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఎంప్లాయ్‌మెంట్ తగ్గిపోతది. ఎంప్లాయ్‌మెంట్ తగ్గిపోతే ఎలా బతుకుతారు అందరూ? ఆ ఆలోచన గవర్నమెంట్‌కి అసలు ఆల్రెడీ జరిగిపోయింది. మీరు చూసుకుంటే ఒక లా ఫర్మ్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో డాక్యుమెంటేషన్ అంతా చాట్ జీపీటీ చేస్తుంది. చాట్ జీపీటీ చెయ్యలేని పనులంటూ లేవు. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది చాట్ జీపీటీ. చాట్ జీపీటీకి డబ్బులు గూడా బాగొస్తున్నాయి. దగ్గర దగ్గర వాళ్ళు ఎవ్రీ మంత్ $20, $30 అట్లా ప్రీమియం అయితే ఇంకా $100, $200 ఇలా మీరు ఒక్క యూజర్‌కే ఇంత చార్జ్ చేస్తున్నారంటే ప్రపంచం మొత్తం ఎంతమంది, ఎన్ని లక్షలు, ఎన్ని వేల కోట్ల, బిలియన్ డాలర్లు పే చేస్తారు. దానికి వాళ్ళకి ఎంత సంపాదనొస్తుంది అంటే, ఆ సంపాదనంతా దాని మీదనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేస్తుంది పెరుగుతూనే పోతుంది. ఎప్పుడైతే ఈ జనరేటివ్ ఏఐ అనేది స్టార్ట్ అయిందో, ఇది ఏంటంటే మనుషుల్ని మింగుతా పోతుంది. మనుషులు చేయగలిగేటువంటి పనులన్నీ చేసుకుంటా పోతుంది. కాబట్టి ఫ్యూచర్‌లో డెఫినెట్‌గా అన్‌ఎంప్లాయ్‌మెంట్ బై 2030కి మాత్రం చాలా వరకు పెరుగుతది. మీరన్నట్టు జాబులు పెరుగుతాయి. ఎవరివి పెరుగుతాయో తెలుసా? రోబోటిక్స్ చేయగలిగే వాళ్ళవి. ఏఐ కోడ్స్ అర్థం చేసుకొని టక కోడింగ్ చేయగలిగే వాళ్ళవి. అదర్ దాన్ దట్ ఒక ప్రాజెక్ట్‌కి బడ్జెట్ ఇవ్వాలంటే మీరెందుకండి అవసరము. ఈ ఆర్టిఫిషియల్ మన చాట్ జీపీటీలోకెళ్ళి గివ్ మీ ఎ బడ్జెట్ ఫర్ 10 పీపుల్ వర్కింగ్ ఆన్ దట్ 3 మంత్స్ ప్రాజెక్ట్. 5 క్యూఏ టెస్టర్స్ వర్కింగ్ అదే ఇస్తది చక్కగా దాన్ని తీసుకపోయి ప్రెజెంటేషన్‌లో పెట్టేసుకుంటే ఒక ముగ్గురు, నలుగురు చేసే పని అది 5 నిమిషాల్లో చేసిస్తుంది గదా! ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయమంటే చేస్తుంది. ఆ ప్లాన్ ఇమ్మంటే ఇస్తుంది. స్కెడ్యూల్ ఇమ్మంటే ఇస్తుంది. అన్నీ మీరేం జస్ట్ ఓన్లీ అది మీకు వర్క్ అంతా ఇచ్చినప్పుడు ఏముంది? ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసేసుకుంటే అయిపోతది కదా! సో, అది ఆలోచించండి. ఎవరైనా సరే కొంత సేవింగ్స్ వైపు కాన్సంట్రేట్ చేయడం బెస్ట్. ఓవర్ హెడేక్స్ పెట్టుకోవటము, ఫ్యూచర్ ఊహించేసుకొని మనం పెద్ద పెద్ద ఇల్లులు అందరూ సుఖపడాలి. కాదని నేను అంటలే. కానీ మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్‌లో పెట్టుకోకుండా చూడండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దగ్గర దగ్గర 1,75,000 ఉద్యోగాలు పోయినాయి. లాస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ మీరు కంపెనీ లిస్ట్ గనక చూసుకుంటే.
పైకి తెలీదండి మనకి. అంటే ఎవడు వచ్చి నా ఉద్యోగం పోయింది అని వాడు పబ్లిసిటీ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్‌కొచ్చి చెప్తే తప్ప ఎవడికి తెలీదు. ఎవడొచ్చి చెప్తాడు ఉద్యోగం పోయిందని చెప్పరు కదా! సో, కాబట్టి జాగ్రత్తగుండండి. తొందరపడి ఖర్చులు అనవసరంగా ఓవర్ హైప్ ఖర్చులు పెట్టుకోకండి. కొంత సేవింగ్స్ మీద కాన్సంట్రేట్ అయితే చేయండి. ప్రస్తుతానికి H1 గాని, లేపోతే ఇంకోటి గాని, ఓపీటీ గాని, స్టెమ్ ఓపీటీ గాని, గ్రీన్ కార్డ్ గాని, వాటెవర్ ఇట్ ఈస్ ఇట్ డజంట్ మ్యాటర్. మీకు ఉద్యోగం పోతే మళ్ళీ నెక్స్ట్ ఉద్యోగం వస్తదా? రాదా? అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే మార్కెట్‌లో జాబ్స్ లేవు. మీకు టాలెంట్ ఉంది. స్కిల్ ఉంది. ఫైన్. బట్ మార్కెట్‌లో జాబ్స్ లేవు. ఓకే. ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. సారీ లెంగ్త్ ఎక్కువైపోయినట్టుంది. బట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నిజంగా మీకు హార్ట్‌ఫుల్‌గా నేను చెప్పింది గనక వర్త్ అనిపిస్తే మాత్రం ఈ వీడియోని ఒక నలుగురికైతే షేర్ చేయండి. ఫ్యూచర్‌లో జాగ్రత్తగా ఉండమనైతే చెప్పండి. బాయ్ బాయ్. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.